హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం కాకరకాయ ఉల్లికారం ఫ్రై చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కాకరకాయ ఉల్లికారాన్ని ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి ఈ కాకరకాయ ఉల్లికారాన్ని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కాకరకాయ ఉల్లికారం చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 3 పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలను 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అందులో 5 వెల్లుల్లి రెప్పలు, 1.5 టీ స్పూన్ కారం వేసుకొని అర నిమిషం పాటు లో ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. ఈ కాకరకాయ ఉల్లికారంలో కారాన్ని మీరు ఇంకొంచెం ఎక్కువ కావాలనుకున్నా తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఉల్లిపాయ చల్లారిన తర్వాత మిక్సీ జార్ మూత పెట్టుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఉల్లిపాయ కారాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా బరకగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కిలో కాకరకాయలను పైన లైట్గా చెక్కు తీసుకొని 3-4 సార్లు బాగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయను మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిరపకాయ, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత ముందుగా మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ కారం, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత ఉల్లిపాయ కారం కొద్దిగా వేగుతుంది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. 4 నిమిషాల తర్వాత కాకరకాయకు ఉల్లికారం అంతా బాగా పట్టి ఈ విధంగా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ కాకరకాయ ఉల్లికారాన్ని వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే కాకరకాయ ఉల్లికారం రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.